పాలు తెపోరాదు. తెత్త మంజులా తెత్త పిల్లగాళ్ళు పెరుగుతాండ్రు, వాళ్ళు బడికి పోవాలన్నాయ, మళ్ళీ ఆగం అవుతారు. ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని అంటాను. ఇన్ని రోజులు లెక్క ఏది పెడితే తినిపోయిన పిల్లగాళ్ళు కాదు ఇప్పుడు. ఇది లేదు అది లేదంటాను, బూస్ట్ లేదంటాను, హార్లిక్స్ లేదు అంటాను, ఇది అంటాను. సారక్కల ఇంటికాడ పాలే, ఎల్లక్క ఇంటికాడ పెండ తీసుకొచ్చిన. ఇక నేను వాళ్ళకి ఎత్త బాటిల్ అంతా వచ్చి తొందరగా పాలు పట్టుకరాకు. వేడి అన్నం వండి పెడతా వాళ్ళకు. వేడి అన్నం వండి ఎల్లిపాయ కారం నూరి మంచిగా చిక్కడి పాలు పట్టుకొస్తా. నీకు చాలా సంబరం అనిపిస్తున్నా కదా. మన పిల్లగాని మనకు పెరగకపోతే సంబరం కాకపోతే అంతే. అవును సరే పాలు లేపో. సారక్కల నుంచి కాడ పాలు ఏందో మనసు అంత చిన్నతనం ఉన్నదే. ఎందుకే ఏమనిపిస్తుంది నీకు? ఏదో ఆలోచన కలుగుతుంది నాకు. ఏం ఆలోచన కలుగుతుంది? రైందా మంచి సంతోషమైన ఆలోచన ఏమైతుంది? సరే పోయి పట్టుకరా, నేను వాకిలు ఉడుతా. పోతానా ఎంత ఊర్చి చక్కర చేస్తా. ఇక అంతా అని చెయ్యాలన్నాయా, ఇదంతా శుభ్రం చెయ్యాలన్నా. పొద్దుగల లేచినా కూడా ఇక పని అయితేనే ఉండే. పిల్లగాళ్ళు బడికి పోవాలన్నా అదో పని ఇదో పని చేసే వరకు ఇంత టైం అయిపోతూనే ఉన్నది. పొద్దుగాల 6-5 గంటలకే మళ్ళీ కూలోకి పోవాలి. ఇటు 100 రోజుల పనికి పోవాలి, అటు కూలికి పోవాలి. 6 గంటలకే 6:30కే కూలికి పోవాలి. మళ్ళీ 12 కాకముందుకే వచ్చుడు. మంజులా పాలు తెచ్చినవా? ఏమో మంజులా పాలు తెచ్చినావు కానీ ఏంది గట్ల తిప్పుతాను? ఏదో కాలు గిట్ల మలకల మీద మలకలు తిప్పుతాను. ఏంది పాలు తెచ్చే కదా అమ్మాయి మాట్లాడితే మరి ఇంత సిగ్గుపడుకుంటే ఇట్లా వంజాలు తిరుగుతాను అన్నది కదా. నువ్వు పొద్దున రోజు మంచిగా పని చేస్తాడు, బాగా పని చేస్తున్నావు కదా అంటుంది. మరి నా కోసం నా పిల్లల కోసం నేను చేయకపోతే వాళ్ళు చేస్తారా? నువ్వు అనకపోయినావా? నీ భార్య నిన్నే తోలుతుంది అవ్వకంటే నన్నే తోలుతుంది. నువ్వు రోజు ఇచ్చిన రా మన మాట్లాడుకోసం అంటుంది. అయ్యేది మళ్ళాను ఉట్టిగానే మాట్లాడుకుంటుంది. నేను పాలకపోతాను అంటుంది. రోజు ఇద్దరం దండ కలిసి పాలు తెచ్చుకుందాం, ఊకే కాసేపు మాట్లాడుకుని పోదాం అని అంటుందా? నువ్వు ఒప్పుకుంటే మాట్లాడుకుంటావా? దేనికి ఏ మాట మాట్లాడేది? ఏమోనే ఏమో కాలు గిట్ల వంజలు పెట్టి తిప్పుకుంటా ఒప్పుకుంటే మాట్లాడతా అంటాను. దేనికి? నా పెళ్లి చేసుకునే కోరిక ఉన్నదా? ఇట్లా పల్లంపులు వేసుకుంటే పోతా ఉంటే మంచిగా అనిపిస్తుంది. రోజు నన్నే తోలు. రోజు నిన్నే తోలన్నా? నువ్వు రోజు ఇల్లుకు. నేను రోజు వాటిలు చలికెత్తా, నువ్వు పాలు పోయి కూర్చొని చెప్తా. నువ్వు కూర్చో. అయితే ఆమె తీసుకొచ్చి నీకు ఎక్కువ పని చెప్పానులే. ఆమె తీసుకొస్తే నాకెందుకు పని చెప్పావు? ఆమెకు ఎక్కువ చెప్తా. దేనికి తీసుకొస్తా? ఆమె పని చేస్తా. మన ఇంట్లో ఏమైనా పని చేస్తానికి వస్తుందా లేకపోతే దేనికి వస్తుంది? నువ్వు ఫస్ట్ భార్య కాబట్టి నీకు ముందు తక్కువ పని చెప్తా. ఆమె సెకండ్ భార్య పుంజుకుంటావా? చేసుకుంటావా? నువ్వే ఫస్ట్ భార్య. ఆమె ముట్టిగానే అట్లా అంటే పరాయిదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నలుగురు చూస్తే ఇదేంటి గామె మీ ఇంట్లో ఉన్నదని అంటే నేను ఏం సమాధానం చెప్పాను? ఏమంటావు? ఏం సమాధానం చెప్పాను? సమాధానం చెప్పేది తెలిసిన అమ్మాయి. తెలిసిన అమ్మాయి అంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది, మిగతా రోజులు ఏమైతుంది? సరసానికి దేనికి అట్ట కొడతానేమైంది? ఏమైంది? నేను తోడితే ఆమె మాట్లాడింది, నేను మాట్లాడలేదే. ఆమె మాట్లాడితే నేను అలాంటి వాడిని కాదమ్మా, నా భార్య మంచిది కాదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, పాలన చేయరాదు, చాయ్ పెట్టే కాడ కాదు, చింపిరి గట్ట కొట్టిందంటే పెళ్లి చేసుకున్నానే. నీ పెళ్లి చేసుకున్నాను ఇప్పుడే పెళ్లి అయిందానే. మరి నేను పెళ్లి అయిందానే గట్ట కొడతాను. ఆ పిల్ల అంటే మళ్ళీ మాటలు ఏం మాట్లాడతారా నువ్వు? ఎవరే ఆ పిల్ల అంటే ఏమంటాడు మరి నువ్వు? నేను అన్నా కదా, నీ పేరు ఏం పేరు పూజ అంటే నా పేరు కమల అన్నారు. కమల అన్నది. కమల అన్నప్పుడు ఆ పిల్ల అంటే అన్నిటికీ నా పేరు ఏం పేరు అంటే నా పేరు సాంబన్ అన్న. సాంబన్ అన్నావు. నీ అమ్మాయి కత్తాన్ని చూసి నీ సరసాన్ని చూసుకొని రోజు పనికి పోతాను కదా, పైసలు వస్తే నిన్ను ఆ మాటలు అంటుంది. గ్యాస్ మొద్దు తీసి నిన్ను వేసి కొడతా, ఇంకొకసారి ఎవరన్నా ఇట్లా అన్నారని నాతో చెప్పుకుంటూ వచ్చి
ఇట్టు 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 అని అంటాను. నీతోటి బట్టలు కూడా పిండనియను, ఇల్లు కూడా ఊకకు, అట్ట కూర్చో అంతే. ఆమె వస్తుంది గుర్తే కూర్చో, ఆమె చిన్న చిన్న పనులు చేసుకుంటుందిలే. ఆమె చిన్న చిన్న పనుల నీకు ట్రై చేసింది ఏమని అంటావా అని. ఏంటిది నువ్వు ట్రై చేసింది అంటే నీ యాక్షన్ ఎట్టుందని ట్రై చేసిందా? అంతేనా? నాకు అమ్మాయి లేదు, ఎవరు లేరు అంటే నేను కొట్టు చూద్దామని నువ్వు నాకు అలా నన్ను ఒకప్పుడు నిన్ను అట్నే ప్రేమించిన కదా, అది గుర్తు చేసుకొని అట్లా మాట్లాడినేమో ఏమని అంటావా అని. నువ్వు కూడా దారిన కలిసినావు ఒకప్పుడు. లేకపోతే ఈ కర్ర ఇరుగుడు కాదు, గుక్కు గుక్కని గుద్ది పాడతాం గుండెలా. నీ కాలేజీ పోయినప్పుడు ఇక్కడ డాంబర్ కలిసిన మూడు కలిసిన లవ్ అయినా కదా, అదే గుర్తుకొచ్చి ఊహించుకొని పోయినా అంతే. నువ్వు గుర్తుకొచ్చినావు అంతేనే. ఇప్పుడు ఆ రోజు కలిసినప్పుడా నాకు లవర్ లేదు, ఎవరు లేరు, గంట కనకొడతావా అనే. మరి నాకు ఎంత షేక్ ఎక్కుతుంది, నువ్వు పని గడగడ వణుకుతానే, గడగడ వణుకుతాను, కాళ్ళ దగ్గర మొత్తం వణుకుతానే. నిజం అనుకున్నావానే? మరి నిజం అనుకొని చీపిరి గట్ట మరలేసిన నేను పెండ తీసుకొచ్చి ఊడ్చి చల్లి పిల్లలు బడికి పోతారు పాలంటే నువ్వు ఈ సరసారి రోజు నన్ను పాల తోలుతానంట, అందుకేనే నాకు చికాకు పుట్టి అట్ట అన్నా. అంతేనా? మరి పని చెప్పొద్దా అని, నీకు పని చెప్పొద్దా అని. రోజు పొద్దు లేదు, నిద్ర లేక సత్తాన పొద్దుగా లేదు. మూగోడు పొద్దుగాల పోతే ఇట్లా అంట. నైట్ పని కానీ సేపు ఊకం ముచ్చై పెట్టిస్తావు, పొద్దుగా లేవని ఎవరు లేస్తాడా? అయితే ఇన్ని కథలు నీ దగ్గర అంటే పని తప్పించుకోవడానికి ఒక పక్కింటి ఆ పిల్ల మాట్లాడుతుంది అంటే పాలకు తోలకుంటే నిన్ను ఇంట్లో బండ పెడతా, నేను పోయి పాలు తెచ్చుకోవాలా. ఈ పని ఎవరు చేస్తాడు, ఆ పని ఎవరు చేస్తాడు. వచ్చి మంచి సరసానికి బాగా మాట్లాడుతాను, లంజలింకులు బాగా దొరికించుకొని ఎట్లా దొరకాలని, ఏ విధంగా దొరకాలని ఇవన్నీ చేసుకుంటాను. కొంచెం కలగాను ఒకసారి, నువ్వు కలగాను అంటారు. ఈ రోజు నుంచి నా మీద నువ్వు కలగాను, నీకు కూడా అట్నే గుర్తుకొస్తాయి. అవన్నీ గుర్తుకొచ్చి ఈ సంసారం ఇల్లు ఇదారం పోయి బుజారం కొట్టుడు కాదు, ఇంకా పచ్చి కర్ర అందుకొని కొడితే ఇంకా మంచిగా చేతులు. నన్ను ఎందుకు కొడతావు? పాలు మొత్తం ఇక్కడ పాలు తెమ్మన్నావు, పాలు చిక్కడి పాలు ఆడబెట్టకు. నేను చెప్తా సారక్క ఎగ్జామ్ రాదాని పోతాం, తొందరపోయి షాయి చేయకు, పిల్లగాలు పెరిగిపోతుంది, తొందర పెరిగిపోయారు. పిల్లగాళ్ళు పెరిగిపోయారు కాదే. నువ్వు అన్నమాట నిజమా అబద్ధమా? నువ్వు అన్నమాట నిజమా అబద్ధమా? అమ్మాయి మాట్లాడింది అన్నమాట నిజమా అబద్ధమా? నిజంగా అనుకో. నిజమా? తట్టుకోడతా. ఇంకోసారి ఏమన్నా నువ్వే నా ఫస్ట్ భార్యవు, నా ఇంట్లో ఇల్లాలు, నా ఒంటిలో పీడలు నువ్వే, రెండు నువ్వే. సీత లెక్క చూసుకున్నా. మరి చూసుకున్నానికి మరి గన్ని కథలు ఎందుకు, గన్ని మాటలు ఎందుకు? పని చేసుకొని ప్రశాంతంగా పోదాంపా, చెరో పనికి పోదాంపా. పొద్దుగాల వేసిన ఒక్క పూట కూళ్ళు పొద్దుగాల పోయేద్దాంపా, మళ్ళీ ఎండ దాకా ముందుకు. మన రోజు బాగా పని చెప్పొద్దు మరి. సరే, పని కోసము ఈ కథలు పడ్డావు అన్నట్ట నువ్వు. మళ్ళీ రోజు పొద్దున తోలుతావుగా. రోజు పొద్దుగాల పాలకు పో, పాలకు పోయి లంచపోయి మాటలు తీసుకొచ్చినామంటే చీపురు గట్ట మరలేస్తాను, మంచిదాన్ని కాదు. సరే ఇక ఇద్దరం పనికి పో.